పోషణ్ పక్వాడా నేపథ్యంలో ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అందుబాటులో ఆరోగ్యకర ఆహారం ఈ అంశంపై పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ఆదిత్య రంగనాథ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య భారతావని సాధన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంలో పోషకాల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోషణ్ పక్వాడా పేరిట ఈ నెల 8 నుంచి 23వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఆదిత్య రంగనాథ్. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే మ్యామ్. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం చాలా కార్యక్రమాలు చేపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడా అనే పేరుతో 15 రోజులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంటే పోషణ ఎంత అవసరం, అది పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే యుక్త వయసులో ఉండేవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరందరికీ పోషణ అనేది ఎంత అవసరము అనే దాని గురించి పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ రోజు మీరు పిల్లల స్టేజ్ దగ్గర నుంచి వృద్ధుల స్టేజ్ వరకు కూడా ఒక్కొక్క స్టేజ్ లో ఎవరెవరికి ఎటువంటి ఆహారం అవసరం అనేది మా శ్రోతలకి పూర్తి వివరాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి, అది మనుషులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మనకి చిన్నప్పుడు అంటే అండి ఇన్ని జంక్ ఫుడ్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నా అదంతా మనకి అవైలబుల్లో ఉండేది కాదు ఇంట్లో. అందులోని ఇప్పుడు వేసవకాలం వచ్చింది అని అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదంటే ఊర్లకో వెళ్ళే వాళ్ళం. చక్కగా ఇంట్లో వండి పెడితే 3 పూట్ల 4 పూట్లు కూడా తినేవాళ్ళం. బట్ అప్పుడు కూడా ఇన్ని జబ్బులు లేవు, ఇన్ని ప్రాబ్లమ్స్ అసలు లేనే లేవు. ఇంకా మనకన్నా పెద్దవాళ్ళు విషయానికి వస్తే వాళ్ళు మంచి బలమైన ఆహారం తీసుకునే వాళ్ళు, శక్తివంతంగా పనిచేసేవాళ్ళు. అది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చాలా వరకు మన ఒత్తిడి, స్ట్రెస్ అదొకటి పడడం ఒకటైతే, రెండోది మనకి అందుబాటులో ఉన్న ఆహారం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనే ఆహారం తీసుకోవడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఒకటైతే. ఇంకొకటి మనందరికీ తెలిసిందే, మంచి ఆహారం కాయగూరలు తీసుకుంటున్నా అందులో వాడే ఫెర్టిలైజర్స్ అవి కూడా ఇబ్బంది గురి చేస్తున్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిందంటే ఇది వరకు ఉండే అంత సేంద్రియత ఇది ఇప్పుడు లేదు. మనం ఒకవేళ పళ్ళు తెచ్చుకొని తిందాము, డాక్టర్ గారు చెప్పారు అని తిందాం అనుకున్నా ఆ పళ్ళ మీద మళ్ళీ కోటింగ్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, తెలిసిందే. సో వీలైనంత వరకు ఈ ఆర్గానిక్ అని ఏదైతే మనం అనుకున్నాం కనీసం అటువైపు మనం వెళ్ళి ఆహారం తీసుకుంటే మంచిది. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఆహారం మన యొక్క ఎమోషన్ ని, మూడ్ని డిసైడ్ చేస్తుంటాయి. ఈ వాతము, పిత్త, కఫం ఆ దోషాల మీద ఆధారపడి ఒక బాడీ ప్రకృతి, వికృతి ఇట్లా డిసైడ్ చేస్తారు. అలానే రాజసికం, తామసికం అని, రజోగుణం అని ఈ ఆహారం కూడా ఎఫెక్ట్ చేసే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ లో చాలా మంది చూడండి ఎక్కువ స్పైస్ ఉండేవి తింటున్నారు. దానివల్ల ఒక తెలియకుండానే లోపల చాలా ఇరిటేషన్ బిల్డప్ అయిపోతుంది అనమాట. సో అలానే జంక్ ఫుడ్ తీసుకుంటే దానివల్ల మన ప్రాసెస్, ఈ మెటబాలిజం అని ఏదైతే అంటామో, మనం డైజెషన్ ఇదంతా కూడా జీర్ణ వ్యవస్థ ఇదంతా స్లో డౌన్ చేసేస్తుంది మన బాడీని. సో బద్ధకంగా, నీరసంగా, బ్రెయిన్ మనకి మంచిగా యాక్టివ్ చేయనివ్వదు, ముద్దుబారిపోయేటట్టు చేస్తుంది. చాలా మందికి ఇప్పుడు థైరాయిడ్ అని, లేకపోతే పీసీఓఎస్ అని, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ ఆహార వ్యవహారాలు కొంచెం అవకతవకం అవడం వల్ల, తర్వాత మెంటల్ ప్రెషర్, ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల, ఈ రెండు మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దశల వారీగా ఎవరు ఏ వయసులో ఏది తీసుకోవడం వల్ల మన ఈ మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ గా మన ఇంట్లోనే మనం బాగుపడగలుగుతాం, ఆరోగ్యం తెచ్చుకోగలుగుతాం అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. డెఫినెట్ గా. అయితే ఇప్పుడు మనం దశల వారీగా అన్నారు కాబట్టి పసిపిల్లల వయసు నుంచి మొదలు పెడితే, సో పసిపిల్లల్లో అంటే కేవలం ద్రవ పదార్థాల మీద మాత్రమే ఆధారపడే వయసులో, తల్లిపాల మీద ఆధారపడే వయసులో, అవే కాకుండా ఇంకా వారికి ఎటువంటి పోషణ అందించవచ్చు అంటారు? 6 నెలల లోపు అలా అంటే తల్లిపాలు చాలా చేసే మేలు చాలా ఉత్తమం, అది అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కొంతమంది తల్లులు ఇబ్బంది పడతాయి, అంటే వాళ్ళకి పాల ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే గనక బయట నుంచి తెచ్చి పాలు కాచి ఇట్లా ఇస్తారు అంటున్నారు కదా, మంచి శ్రేష్టమైన ఆవు పాలు ఉత్తమం. ఇప్పుడు వాళ్ళకి పట్టే ఆ పాల పీకలు అవి కూడా మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్సే ఉంటున్నాయి, అదొకటి గమనించుకోవాలంటే. తరతరాలు మనకు అలవాటైపోయి వాడుతున్నాం, కానీ జాగ్రత్త. ఎందుకు అని అంటే ఆ వేడి తత్వం ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ ని ఖచ్చితంగా అది ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది, మనకే మంచిది కాదు. ఈవెన్ ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు పీసీఓఎస్ వచ్చిందో, థైరాయిడ్ వచ్చిందో అనే వాళ్ళకు కూడా ప్లాస్టిక్ అస్సలంటే అసలు ఆపేయండి అని చెప్తాం. ఎందుకు అని అంటే అందులో ఉండే ఒక కాంపౌండ్
కాంపౌండ్, ఒక పదార్థం BPA. సో ఈ పదార్థం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తీసుకొచ్చేస్తుంది. సో తద్వారా బాడీ లోపల ఆర్గన్స్ కూడా దాని ఫంక్షనింగ్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. సో చిన్నపిల్లల్లో అస్సలు వద్దే వద్దు. వీలుంటే స్టీలో గాజు పాత్రనో అది మనం యూజ్ చేసుకుంటే బెటర్. చూసుకోవాలి ఫుడ్ గ్రేడ్ ఏది ఉన్నది జాగ్రత్త పడి తీరాలి. తర్వాత ఈ తల్లిపాలు స్టేజ్ దాటి 6 నెలలు 8 నెలలకి వెళ్తున్నారు, కొంచెం మనం ఘన పదార్థం ఇప్పుడు బయట కొనే అలా అది వాడే కన్నా ఎందుకు అని అంటే అందులో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ప్రాసెసింగ్ ఉంటాయి. రిఫైన్డ్ మనం వింటుంటాం రిఫైన్డ్ షుగర్ వాడొద్దని, రిఫైన్డ్ మైదా వాడొద్దు అని వింటుంటాం. సో ఈ రిఫైన్డ్ సోర్సెస్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి చక్కగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి మనం వాడేస్తున్నాం. ఇప్పుడు ఇక మీదట తెలుసుకుందాం పోనీ ఎలా చేసుకోవచ్చు. రైస్ ని బాగా పేస్ట్ అంటే నానబెట్టి బాగా పేస్ట్ లా ఉడికించి బాగా పేస్ట్ చేసి తినిపించడం మొదలు పెడదాం. తర్వాత ఇంకా ఈ చంటి పిల్లలకి ఇంకోటి ఇవ్వచ్చు ఏంటంటే కాజు అంటాం కదా, అలాగే బాదం పప్పులు, వాల్నట్స్ వస్తుంటాయి, అదొక 2 వాల్నట్స్ ఇవి రాత్రి నానబెట్టేసేయండి. ఎందుకు నానబెట్టమంటున్నామనంటే పై పొరలో ఆ లోపల ఉండే పోషకాలు మన వంట పట్టకుండా అడ్డుకునే ఉంటాయి అన్నమాట. అందుకనే మీరు వినుంటే బాదం పప్పు తొక్క తీసి తినండి అంటాం. అవి అలా నానబెట్టి ఆ తొక్క తీయడం ద్వారా అందులో ఉండే ప్రాణశక్తి కూడా యాక్టివేట్ అవుతుంది. పొద్దున్న లేచినాక దాన్ని మిక్సర్లో బాగా గ్రైండ్ చేస్తే పొడి అవుతుంది. దాంట్లో చక్కగా తేనె కలపండి, మంచి ఆవు నెయ్యి ఇవ్వండి. 2 చెంచాలు చాలు, వాళ్ళకి చక్కగా బొజ్జ నిండుగా తింటారు. ఎంతో పోషకాలు, ఎందుకంటే ప్రోటీన్స్ వస్తాయి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అవసరమయ్యే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, బ్రెయిన్ ఫంక్షనింగ్, ఈవెన్ కళ్ళు లోపల రెటీనాకి సంబంధించిన ప్రోటీన్ కూడా. సో అవన్నీ కూడా ఇందులోంచి వస్తాయి. DHA అని మాట్లాడుతుంటాం, ప్రెగ్నెంట్ లేడీస్ DHA తీసుకోవాలి. ఎందుకనంటే బిడ్డ ఎదుగుదలకి, ఆరోగ్యానికి, IQకి, తర్వాత మెదడు పెరగడానికి ఇవన్నీ ఉపయోగకరం అంటాం. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి కదా. సో అలా చేసి ఇవి పిల్లలకి మొదలు పెట్టించవచ్చు. ఇవి చేస్తే మంచి పోషకాలు అందుతాయండి. ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, నెయ్యి తినకూడదు అంటారండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు అని. అంటే నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మన ఒంట్లో తీసుకుంటామో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. 6వ నెల వచ్చింది అని అన్నప్పుడు మంచిగా గుడ్డు అలవాటు చేయండి పిల్లలకి. ఫుల్ గుడ్డు వాడడం మంచిది. చిన్న పిల్లలు అప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి ఇలా ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఓకే. జనరల్ గా చాలా వరకు డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే పిల్లలకి మనం 8 సంవత్సరాల వరకు ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నామో ఇది వాళ్ళ జీవితం మొత్తం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. 8 సంవత్సరాల లోపల కనుక కుపోషణకి గురైతే గనక ఆ ఎఫెక్ట్ కూడా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం అండి? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏజ్ ఏదైతే ఉందో అది మనకి పిల్లలు ఎదుగుదలకి అంటే బోన్స్ అప్పుడే ఫామ్ అవుతాయి, మజిల్స్ అప్పుడే ఫామ్ అవుతాయి. స్పిరిచువల్ గా యోగిక్ దీంట్లో చూసుకున్నా మన 7 చక్రాలు ఉంటాయి అంటారు కదా. ఆ 7 చక్రాలు ఒక్కొక్క చక్ర కూడా యాక్టివేట్ అవడానికి 7 సంవత్సరాలకు పడుతుంది పుట్టినప్పటి నుంచి. అంటే 7, 14, సో అలా 21 ఇలా దీనికి ఒక్కొక్క చక్ర ఓపెన్ అవుతుంటాయి. స్పిరిచువల్ గా తీసుకున్న చక్రాల్లో ఏదైనా బ్లాకేజ్ ఉంటే దానికి తగ్గ అనారోగ్యాలు వస్తాయి అని అంటారు. సో అది ప్రూవెన్. మళ్ళీ ఈ చక్రాలకి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంటుంది. చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ఒకటి మెడిటేషన్ సరే అలానే కాకుండా ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారంలో కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు ఉంటుంది కదా. ఈ చక్రాల్లో కూడా కొన్ని ఈ రంగుకి సంబంధించిన ఆహారం తీసుకుంటే ఆ చక్రాస్లో బ్లాకేజెస్ ఇది ఒక థెరపీ అన్నట్లు. సో ఇప్పుడు హార్ట్ చక్ర ఉందనుకోండి, అది గ్రీన్ గా ఉంటుంది. సో గ్రీన్ వెజిటేబుల్స్ లేదా గ్రీన్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. అంటే ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్కి సంబంధించిన రోగాలు చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఈవెన్ చెప్పాలంటే చాలా మంది బాధలో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు అంటారు. అలాంటి వాళ్ళకి ఈ హార్ట్ చక్ర ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకోవాలి. అది పోయి ఇప్పుడు షుగర్, పంచదార ఉండే ఎక్కువ ఏదో మిల్క్ షేక్స్ అనో లేకపోతే ఇంకొక డ్రింక్స్ అనో లేకపోతే బేకరీ ఐటమ్స్ అనో తీసుకోవడం ద్వారా ఈ బ్లాకేజెస్ ఒకటి ఉండిపోతుంది. సరే స్పిరిచువల్ గా పోనీ పక్కన పెట్టిన బాడీలో కూడా ఏంటంటే ఈ మైదా, గోధుమ పిండి, పంచదార, ఈ రిఫైన్డ్ ఏదైతే తీసుకున్నా అది చాలా అనారోగ్యం. ఈ కఫా దోషాన్ని పెంచుతాయి. కఫా దోషాలు అంటే మళ్ళీ ఏం లేదు, ఇప్పుడు మనకి ఈ షుగర్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, ఈ స్కిన్ డిసీజ్ ఇలాంటివి చాలా కూడా మనకి ఈ కఫా దోషాల్లోకి వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారో ఆటోమేటిక్ గా ఆ రోగాలకు అన్నిటికి దారితీస్తుంది. ఇంకొంచెం రుచికరంగా ఇంకేదైనా చేసేలా ట్రై చేయండి. ఏముంది, ఇప్పుడు మనం మామూలుగా ఒక యాపిల్ ని చాలా సన్నగా తరిగేసి ముక్కల్లా చేసి దాని మంచి అన్స్వీట్ అండ్ కోకో పౌడర్ దొరుకుతుంది. అలాంటివి తీసుకొని వచ్చి కొంచెం పాలు మిక్స్ చేస్తే పేస్ట్ లో దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టంటే క్రంచీగా అవుతుంది. ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ లా కొరుక్కొని తినొచ్చు వాళ్ళు అది ఇష్టపడతారేమో. ఇంకొకటి చాలా మందిలో పల్లీలు అంటే ఎలర్జీ ఉంటుంది పెద్దవాళ్ళలో. సో ఒకవేళ అలా ఎవరైనా ఫ్యామిలీలో ఉంది అని అనుకుంటే అది పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే కొంచెం మోతాదులో ఈ ఎలర్జీ సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో అది అలవాటు చేయడం మొదలు పెట్టండి. అంటే తక్కువ మోతాదు చూడండి, గమనించండి వాళ్ళకి బాడీకి పడుతుందా లేదా. పడుతుంది, ఓకే, నెక్స్ట్ టైం ఇంకో ఫుడ్ లో ఇంకో కలిపి ఇవ్వండి. సో ఇలాంటివి కొంచెంగా పిల్లలకంటే అన్ని ఉండేలా చూసుకోవాలి మనం. సో అవి ఇవ్వడం ద్వారా చిన్నప్పుడే అలవాటు చేస్తే బాడీ ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ అంతా దానికి సెట్ అవుతుంది, దానికి అలవాటు పడుతుంది, దాని అనుగుణంగా బాడీ సెట్ చేసుకుంటుంది. కొబ్బరి ముక్క చాలా ఉత్తమం, కొబ్బరి ముక్క ఇవ్వచ్చు. సో దాని ద్వారా ఏంటి అంటే వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది. చిన్నపిల్లల్లోనే ఎక్కువ ఊబకాయం అలాంటివి కూడా చూస్తుంటాం కదండి, అలాంటివి రాకుండా పర్టికులర్లీ 6, 7, 8 ఇయర్స్ వాళ్ళలో 14, 13 ఇయర్స్ ఈ వెయిట్ గెయిన్ అయిపోవడం చూస్తున్నాం. ఈ జంక్ ఫుడ్ తిండి అలా కూర్చోవడం వల్ల, ఆటకి బయటకి వెళ్ళకపోవడం వల్ల ఏదైనా అవ్వచ్చు. ఈ నెయ్యి కూడా 2 చెంచాలు మన అన్నంలో పాటు వేసి ఇవ్వాలి. వేస్తే ఈ మీరు పెట్టే అంటే మీరు వండి పెట్టే కాయగూరలో లేకపోతే ఆ ఫ్రూట్ సలాడ్స్లో ఉండే పోషకాలు వంట పట్టడానికి నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సరే సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే విటమిన్స్ చాలా ఉంటాయి, మీరు వినే ఉంటారు విటమిన్ ఏ, కే, ఈ ఎక్సెట్రా. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ కొన్ని ఉంటాయి, అంటే ఫ్యాట్ కావాలి. సో ఆ ఫ్యాట్ ఎలా వస్తుంది? ఈ నెయ్యి ద్వారాను, కొబ్బరి నూనె ద్వారాను, కొబ్బరి ద్వారాను. సో చిన్నపిల్లలకి ఇది అలవాటు చేయండి. సో అవన్నీ పెడితే మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది కూడా కొంతమంది అల్లం, వెల్లుల్లిపాయ ఇట్లాంటివి కొంచెం ఆహారంలో వేయండి. అంటే వాళ్ళు ఏర్ పాడేసినా అట్లీస్ట్ దాంట్లో ఉండే పోషకాలు కలుస్తాయి, అలవాటు చేయండి. అవి లేవు అని అంటే చూడండి, కోవిడ్ వస్తే సో ఎవరైతే పసుపు వాడారో, ఈ వెల్లుల్లిపాయలు వాడారో వాళ్ళు చాలా మంది బ్రతకగలిగారు. ఎందుకు? ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి. సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇమ్యూనిటీ డెవలప్ చేస్తే మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లను లేకపోతే ఇంకో వైరల్ ఫీవర్లను ఇవేం వచ్చినా కూడా మనం కాపాడుకోగలుగుతాం. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పెరిగాయి కదండి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి. పెరగడానికి కారణం ఏమిటి? అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ అని వింటున్నాం సడన్ గా. అప్పుడు దాకా ఏం లేదండి, ఏదో కోవిడ్ వచ్చిపోయింది, అప్పుడు మాకు ఆర్థరైటిస్ వచ్చిందని కొంతమంది అయితే. ఇంకోటి ఆశ్చర్యకరంగా అప్పటి వరకు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చిన తర్వాత ఆ రొమటైడ్ ఆర్థరైటిస్ పూర్తిగా పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొన్ని కేసెస్ వచ్చినాయి. సో ఏంటి అని అంటే బాడీ లోపల ఇమ్యూనిటీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే గనక మనం ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. సో మేబీ ఆ కోవిడ్ వచ్చి కొంత వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఇది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఇకపోతే ఏది లేని వాళ్ళకి కూడా ఎందుకు వస్తుంది అని అంటే కొంతమందికి ప్రీవియస్గా అంతకుముందు స్టెరాయిడ్స్ ఏమైనా వాడి ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోతుంది, తగ్గుతుంది. తర్వాత ఇదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి కారణం అవుతుంది. మన మెంటల్ స్టేటస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సరే వచ్చేసింది, ఏం చేయొచ్చు అని అంటే ఇమ్యూనిటీ కరెక్ట్గా పెంచుకోవడం. ఇప్పుడు మళ్ళీ దీనికి సరే ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వస్తున్నారు, కొంత మెడికేషన్ పెడుతున్నారు, వాడేస్తున్నారు అంటే అక్కడితో సరిపోదు. మనకి ఆల్టర్నేట్ మెడిసిన్ అంటూ మనకి ఆయుర్వేదం, న్యాచురోపతి ఇట్లాంటివి ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి. సో అవి కూడా మనం డైలీ ఉండే దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ పెంచేవి చెప్పాం కదా, అల్లం, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మనకి రోగనిరోధక శక్తి పెంచేవి. ఇవి అంటే తీసి పడేయకుండా కొంచెం తినడానికి అలవాటు చేసుకోండి. కాకపోతే ఒక జాగ్రత్త తీసుకోండి, ఎక్కువ కాలం ఏది వద్దు. సరే ఓ 10 రోజులు, 15 రోజులు, నెలకి లేదా 2 నెలలకు ఒక 15 రోజులు ఏదో ఒక పెట్టుకొని వాడుకొని వదిలేసేయండి, కానీ గ్యాప్ ఇవ్వండి. ఎందుకు అని అంటున్నానంటే బాడీ అలవాటు అయిపోతే పని చేయాల్సిన టైంలో పని చేయకుండా పోతుంది, మళ్ళీ అదొక ప్రమాదం కదా. అందుకని ఏదైనా ఎక్కువ కాలం అని కాదు, మనం మార్చుకుంటూ ఉంటే మనకు అన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎక్కడ చూసినా మేజర్ ప్రాబ్లం భారతదేశంలో ఒబెసిటీ, ఊబకాయం అనేది. ఈ పోషణ్ పక్వాడాలో ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇంతగా ఊబకాయం అనే సమస్య పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అలాగే అది తగ్గించుకోవాలంటే ఎటువంటి ఆహారాన్ని మనం తగ్గించుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలంటారు? సో ఊబకాయం అనగానే చాలా మందికి ఇదివరకు ఉన్న అపోహ ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ తినేస్తున్నారేమో లావ్ అయిపోతున్నారు అట్లా. అలా ఏం కాదండి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, అంటే ఇందులో కూడా మళ్ళీ బాడీ టైప్స్ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు ఓవరీ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళకి ఓన్లీ చేతులు, కాళ్ళు భాగాలు మాత్రమే లావుగా అనిపించడం ఉంటాయి. అంటే ఈ లావుగా ఉన్నారంటే ప్రతి ఒక్కరి బాడీ ఒకటే టైప్ కాదు, కారణం ఏంటో తెలుసుకొని దాని ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే బాగా పీచు పదార్థం ఉండే ఆహారం తీసుకోవాలి. ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి, తొక్కతో పాటు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ పీచు పదార్థాలు తీసుకోవచ్చు. కీరా దోసకాయలు, క్యారెట్, బీట్రూట్ సలాడ్లా తీసుకోవచ్చు. దాని మీద చక్కగా నిమ్మరసం పిండుకొని కొంచెం మన మిరియాల పొడి జల్లుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు తినొచ్చు, పచ్చివి తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా మనకి ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. అందుకే బయట ఇప్పుడు మనం బిర్యానీని ఎంత తిన్నా లాస్ట్లో వాళ్ళు పెడుతుంటారు, అవి కనీసం కొద్దిగా గొప్ప ఆరోగ్యం వస్తుంది అన్నట్టు. సో అలా అలవాటు చేసుకోవచ్చు. లేదంటే చియా సీడ్స్ ఈ మధ్య మీరు వినే ఉంటారు, మనకి దొరుకుతుంది. ఒక చెంచా తెచ్చుకొని గ్లాస్ వాటర్లో మనం నానబెట్టేస్తే ఒక పావు గంటలో అవి రెడీ అయిపోతుంటాయి. చక్కగా మీరు భోజనం చేసిన తర్వాత ఒక 40 నిమిషాలు ఎంతో ఆగి ఆ గ్లాస్ చక్కగా తాగేసేయండి చియా సీడ్స్. దాంతో కూడా మీకు ఫైబర్ వస్తుంది. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటే అది కూడా పొడి ఫ్రెష్గా చేసి ఈ చియా సీడ్స్లో నానబెట్టేసుకోవచ్చు. లేదంటే పోనీ దాల్చిన చెక్క తీపిగా ఉంటుంది, దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్ అట్లా యాడ్ చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండెకి చాలా మంచిది, బీపీని తగ్గిస్తుంది ఈ మన దాల్చిన చెక్క. సో ఇలాంటి ఫైబర్ ఉండే ఈ పదార్థాలు కూడా మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి బాడీ లోపల ఫ్యాట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్
చూస్తే ఉదయం అంటే సూర్యుడు రాకముందే స్కూల్స్కో కాలేజెస్కో వెళ్ళిపోతే సన్సెట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఉండట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కువగా వస్తున్న కేసెస్ B12 డెఫిషియన్సీ ఇందాక మీరు అన్నట్టు, అలాగే వైటమిన్ D డెఫిషియన్సీ. బట్ తప్పదు, పిల్లల్ని కాలేజెస్కి పంపించాలి, వాళ్ళ కెరియర్ కోసం కావచ్చు, సక్సెస్ కోసం కావచ్చు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులు విటమిన్ B12 కానీ వైటమిన్ Dని కానీ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు? ఎలాంటివి? కరెక్టేనండి. అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఆ సింథటిక్ ఏదైనా మళ్ళీ సింథటిక్ మందు తీసుకున్నామంటే దానికన్నా న్యాచురల్గా ఇలా చేయడం ఉత్తమం. ఒకవేళ ఇలా లేని వాళ్ళలో ఏం చేయొచ్చు అంటే, మష్రూమ్స్ తింటే కనుక, పుట్టగొడుగులు తినే వాళ్ళు అయితే కనుక ఆ మష్రూమ్స్ని ఒక 6 గంటలు బయట సన్కి ఎక్స్పోజ్ చేసి, అంటే వండే ముందు చేస్తే అందులో విటమిన్ D లెవెల్స్ ఎక్కువ అవ్వడం గమనించామన్నమాట. సో దాన్ని వండి తినడం ద్వారా కొంత మనం మళ్ళీ విటమిన్ D ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ B12కి మన గుడ్లు ఉన్నాయి, పాలకూర మంచిగా మనకి విటమిన్ B12 ఇస్తాయి. సో ఇది తీసుకోవచ్చు అనమాట. ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదంటే మరి ఇంకా కష్టమే. కనీసం బ్రేక్ టైంలోనైనా ఆఫీస్లో మనకు గుర్తు పెట్టుకొని ఒక 10 నిమిషాలు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు కొంచెం స్పెండ్ చేసి రావడం ఉత్తమం. దానివల్ల మీ స్ట్రెస్ చాలా తగ్గిపోతుంది. అలానే పొద్దున్న పడే ఎండ మనకి రాత్రి ప్రొడ్యూస్ అయ్యే అంటే స్లీప్ ఉపకరించే హార్మోన్ మెలటోనిన్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయడానికి, అలానే ఇప్పుడు స్ట్రెస్ వల్ల బాడీలో కొన్ని ఫ్రీ రాడికల్స్ ఈ స్ట్రెస్ కి సంబంధించి ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి తీసుకోండి, మనకి త్వరగా తగ్గుతుందనో, స్ట్రెస్ రిలీవింగ్ అంటాం, అంటే గ్రీన్ టీయో యాపిల్ ఇలాంటివి చెప్తూ ఉంటాం. ఈ పొద్దున మనకి ఎక్స్పోజ్ అయ్యి ఈ ఎండ వల్ల రాత్ర మనకి నిద్రకి హెల్ప్ అవుతుంది. ఇంకా ఏది లేని పక్షంలో సప్లిమెంట్స్కి వెళ్ళాలి. బట్ నన్ను అడిగితే సప్లిమెంట్స్ కూడా అంత మంచివి కావు, బట్ తప్పని పక్షంలో అవి తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అమ్మాయిల విషయంకి వచ్చేటప్పటికి 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లల్లో కూడా ప్యూబర్టీ, ఈ రజస్వలు అయిపోవడం అనేది చూస్తున్నాం. ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది దేని వల్ల వస్తుందంటారండి? పాలు చాలా మంచిదే అనుకొని మన చిన్నపిల్లలకి కూడా ఇస్తున్నాం కదా, ఈ పాలు కూడా ప్రాసెస్ అయిపోయి తర్వాత ఈ ప్లాస్టిక్ దీంట్లో అంటే ఇంటరాక్ట్ అది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడచ్చు, లేకపోతే ఇప్పుడు పాలైన ప్లాస్టిక్ ప్యాకెట్స్లో వస్తున్నాయి ఇవన్నీ. సో ఈ BPA ఇవన్నీ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే అంటే అందులో ఉండే ఈ రిఫైన్డ్ షుగర్లు, తర్వాత ప్రాసెసింగ్ ఈ కాంపౌండ్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ కూడా ఎస్పెషలీ అమ్మాయిల హార్మోన్ల మీద ఇంకా ఎక్కువ పడుతుంది. సో అబ్బాయిలకి అంటే కొంచెం ఆ ఎదుగుదల మనం అంత గమనించడం కాబట్టి తెలియట్లేదు. కాకపోతే అమ్మాయిలకి అది చాలా ఇంపార్టెంట్ ఏజ్ కదా, సో వాళ్ళకి మనం అందుకని గమనించేస్తున్నాం అంతే. చెడు వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి జరుగుతుంది, కాకపోతే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ బయటకు కనిపిస్తుంది. సో వీలైనంత వరకు ఆ పీరియడ్ ఆ ఏజెస్లో ఇవి తగ్గించడం చాలా ఉత్తమం. సో ఖచ్చితంగా ఈ రిఫైన్డ్ షుగర్ అనేది పక్కన పెట్టి తీరాలి. 40స్లోకి వచ్చిన తర్వాత మధ్య వయస్కులు కాల్షియం తగ్గిపోతుంది, లేకపోతే వేరే ఏమైనా సరే అవసరమైన అన్నీ వాళ్ళ బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. అది అటు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఆ సమయంలో అంటే ఇప్పుడు 40 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు వాడుతున్న మందుల రీత్యా కొంతమందికి ఈ కాల్షియం అంటే బోన్స్లోంచి అది కరిగిపోవడం ఉంది. అండ్ ఈవెన్ మీకు తెలుసుంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ కాలం ఉంటే వాళ్ళకి ఎముకలు వీక్ అవుతుంది. సో తర్వాత BP మాత్రలు అట్లా వాడడం వల్ల కూడా కొంత కాల్షియం పోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా కొంత కాల్షియం పోయే అవకాశం. సో ఇట్లా సరే పలు రకాలుగా అది ఏదైనా కారణం అవ్వచ్చు. కాల్షియం అనగానే మనకి ఫస్ట్ గా వచ్చే ఆలోచన తగ్గింది ఆహారంలో తీసుకోవాలంటే పాలు అనేసుకుంటాం. అంటే ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ చేశారంతే. నిజానికి చెప్పాలి అని అంటే పాలల్లో వచ్చే కాల్షియం, మన ఒంట్లో ఉండే సల్ఫర్ రెండూ కలిసి న్యూట్రలైజ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇంకా అది మన బాడీలో మళ్ళీ కాల్షియం పెంచడానికి పనికి రావట్లే, ఇది తీసేసుకుంటుంది, మన బాడీ న్యూట్రలైజ్ చేసేస్తుంది. కాబట్టి అది మంచి ఆప్షన్ కాదు. చక్కగా కొంచెం తమలపాకులు మనకి మంచి కాల్షియం ఇస్తాయి. లేతగా ఉండే ఒక ఫ్రెష్ తమలపాకు చక్కగా ఒకటి తిన్నా చాలు. 14 సంవత్సరాలు పైబడిన ఎవరికైనా కూడా అది మనం అలవాటు చేసి పెట్టొచ్చు. అది లేదు అంటే నువ్వులు మంచి కాల్షియం ఇస్తాయండి. కాల్షియము, ఐరన్, జింక్ ఇట్లాంటివి వస్తాయి. ఏదైతే మీకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటారో, లేకపోతే ఇప్పుడు అన్ని పోషకాలు కావాలి, జింక్ కూడా మనకి ఇమ్యూనిటీకి చాలా బాగా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వచ్చేవి ఈ ఆహార పదార్థాల ద్వారా పెట్టి తీరాలి. ఇప్పుడు కాల్షియం నువ్వులు ఇవ్వండి, నువ్వుల్నే పొడి చేయొచ్చు. రోజు 3 చెంచాలు ఒక మనిషికి సరిపోతుంది. అది లేదు అని అనుకుంటే ఇంకా అల్టిమేట్ అది మునగాకు పొడి చేసేసి ప్రతిరోజు 1 చెంచా వాడుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకుంటే కాల్షియం న్యాచురల్ గా వస్తుంది అనమాట. కాల్షియం సప్లిమెంట్స్ వరకు వెళ్ళొద్దు, అనవసరంగా టాబ్లెట్ జోలికి వెళ్ళొద్దు, పెయిన్ కిల్లర్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. తర్వాత ఆడవాళ్ళలో ప్రీ మెనోపాజ్ ఆర్ మెనోపాజ్ అయిన వాళ్ళలో ఉంటారు. సో వాళ్ళకి కూడా హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యి చాలా వెయిట్ గెయిన్ అయిపోవడము, బాడీ పెయిన్స్ వచ్చేయడము, మజిల్ పెయిన్స్,
లేకపోతే కొంచెం నీరసంగా బద్ధకంగా అనిపిస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాల్నట్స్, బాదం పప్పులు ఇలాంటివి తీసుకోవాలి. ఎందుకనంటే అందులో ఉండే సెలీనియం అనే పదార్థం కూడా మనకి థైరాయిడ్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు ఇక 60s దాటిన తర్వాత, వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అజీర్తి, డైజెషన్ విషయంలో రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఒక 65-70 వయసులోకి వచ్చిన వాళ్ళు ఆహార పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు వయసు పడిన వాళ్ళు చాలా మంది పాపం అంటే ఇప్పుడు ఒకటి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతారు, మోకాళ్ళు అరిగిపోయి అంటారు. ఇంకొంతమంది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా అది ఒకటి ఇబ్బంది. అండ్ మలబద్ధకం ఉన్న వాళ్ళు చాలా మందిలో మైగ్రేన్ కూడా ఉంటుంది, లేకపోతే అజీర్తి. వయసు పైబడిన వాళ్ళే కాదండి, అంటే యంగ్ పీపుల్ కూడా, టీనేజర్స్లో కూడా మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళాము ఒక పరగడపు టాబ్లెట్, యాంటాసిడ్ టాబ్లెట్లు ఇచ్చారు, వాడుతున్నాను సేపు బాగానే ఉంది అనుకుంటున్నారు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, గత 20 సంవత్సరాల నుంచేనా లేదా మేము 30-40 సంవత్సరాల నుంచి దీంతో బాధపడుతున్నామండి, గ్యాస్ట్రిక్ మాత్రం వేసుకున్నా టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ తగ్గుముఖం లేదు అని అనుకునే వాళ్ళకు కూడా అమోఘంగా పనిచేసేది మన ఇంట్లోనే ఉన్నాయి. 3 పదార్థాలు: వాము, జీలకర్ర, సోంపు జీలకర్ర. దీన్ని చిటికెడు 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 తీసుకొని పొద్దున్న టిఫిన్ అవ్వగానే నోట్లో వేసుకుంటాం, నమిలేస్తాం, మింగేస్తాం. మధ్యాహ్నం భోజనం అవగానే నమిలేస్తాం, మింగేస్తాం. నీళ్ళు తాగండి, అంతే. 8 నుంచి 12 నిమిషాల లోపే మీకు చక్కగా ఫ్రీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది వాడిన తర్వాత చాలా మంది చెప్పారు, మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు టాబ్లెట్ వాడుతున్నాము, అది ఇవ్వని రిలీఫ్ ఇది ఇచ్చింది అని. అజీర్తి మాట్లాడుకున్నాము. ఇకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఆముదం ఇది వరకు వాడేవాళ్ళు, మన బాడీలో ఈ వాతాదోషాలు అది 33 రకాలు ఉంటాయి. సో అట్లాంటివన్నిటికీ ఒక బెస్ట్ మెడిసిన్ ఆముదం అండి. అలానే మన బాడీలో ఇప్పుడు చూడండి, ఫైబ్రాయిడ్స్, సిస్ట్ ఇట్లాగా పెరుగుతున్నాయి. అది బయట నుంచి అవ్వచ్చు, అంటే బాడీ పైన ఉపరితలం మీద అవ్వచ్చు, లోపల అవ్వచ్చు. వీటన్నిటిని కూడా తగ్గించే శక్తి మనకి ఆముదానికి ఉంది. అంతెందుకు, పులిపిర్లు ఫామ్ అవుతుంటాయి, లేదా గెడ్డలు మనకి ఏదో వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ గోరువెచ్చగా ఆముదం రాసి చూడండి, అంత బాగా అమోఘం పనిచేస్తుంది. పొట్టలో అంతా క్లీన్ అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకు అసలు ఈ మలబద్ధకం ప్రాబ్లం వస్తుందంటే, ఒకటి పీచు పదార్థం సరిగ్గా లేకపోయినా, లేదా మన పొట్టలో ఆ ప్రేగుల్లో మలం కూరికిపోయి అట్లా అతుక్కుపోయి ఉండిపోయినా కూడా మనకి ఈ ఇబ్బంది వస్తుంది. సో మనం మొత్తం అంతా ఒక బ్లీచింగ్ చేసినట్టు పోగొట్టాలి అంటే ఆముదం వాడితే ప్రేగుల్లో ఉండే మలం అంతా ఏదైతే పేరుకుపోయిందో అది క్లీన్ అయిపోతుంది. ఇది క్లీన్ అవ్వకపోవడం వల్ల వచ్చేది ఈ కోలాన్ క్యాన్సర్లు, రెక్టల్ క్యాన్సర్లు, ఇట్లా ఇవన్నీ. అలానే చాలా వరకు ఏంటి అంటే ఈ టాక్సిన్స్, ఈ దోషాలన్నీ ఉండేది ఆ మలంలో. ఆ మలం వన్స్ క్లియర్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 80-90% వరకు అనారోగ్యాలు అక్కడే పోతాయి, అంటే ఒంట్లోనే దోషాలు అక్కడే పోతాయి. అన్ని రకాల ఆముదం వాడొద్దు. మళ్ళీ హెక్సేన్ ఫ్రీ ఆముదం, క్యాస్టర్ ఆయిల్, సో అట్లాంటివి తెచ్చి ఇక్కడికి వాడుకోండి. పెద్దవాళ్ళలో తిన్న వెంటనే మోషన్ ప్రాబ్లం వచ్చి వెళ్లాల్సిన వాళ్ళు, లేదా ఎక్కువ సార్లు అయిపోతుందండి, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మాకు రోజు అంటే ఏం తిన్నా వెళ్ళిపోవాల్సి వస్తుంది, దీని ద్వారా మేము అసలు ఇల్లు కూడా కదలకుండా కనీసం ఫ్యామిలీ ఫంక్షన్ కూడా వెళ్ళలేకపోతున్న బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. IBS అంటాం, ఇన్వాలంటరీ బౌల్ సిండ్రోమ్. ఈ బిర్యానీ ఆకుల కషాయం చాలా బాగా పనిచేస్తుంది. వారం రోజులు మీరు వాడి చూడండి, వాడడం మొదలుపెట్టిన 3వ రోజు మీకు తగ్గుముఖం పడుతుంది. అంత చక్కగా మెడిసిన్ పనిచేస్తుంది. సింపుల్ మెడిసిన్ నిజంగా పనిచేస్తుంది. ఇది వాడుకోండి. పిల్లల స్టేజ్ నుంచి వృద్ధాప్యం వరకు చక్కటి సజెషన్స్ ఇచ్చారు. ఇక ఫైనల్ గా పిల్లలకి కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, పోషణ పరంగా మీరిచ్చే సలహాలు, సూచనలు. ఇప్పుడు అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి అలవాటు అవ్వాలంటే పెద్దలు కూడా అదే తినాలి. సో సరే అండి, మాకేదో బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, మేము రాత్రిపూట ఏవో చపాతీలు తింటున్నాము, రైసులు మానేసాము, ఇలా అనే వాళ్ళకి కూడా ఏంటి అని అంటే, దయచేసి ఈ చపాతీయే తినాలి అని రూల్ ఏం లేదు. రాగులు, సామెలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం కొంచెం, అంటే రోజు కాకపోయినా అట్లీస్ట్ వారంలో ఒక 2 రోజులు అవ్వను అలా మార్చి కూడా అలవాటు చేస్తే పిల్లలకి నరాలకి సంబంధించినవి కానీ, బోన్స్కి సంబంధించినవి కానీ, లేకపోతే కొలెస్ట్రాల్, లివర్కి సంబంధించి ఇలాంటివన్నీ తగ్గుముఖం పడడం మొదలవుతాయి. ఇంకోటి మోర్ ఓవర్ అందరికీ అవసరమైంది ఏంటి అని అంటే, మనం వంట నూనె వండడం కోసం మాత్రం అనుకుంటున్నాం కదా, అదే నూనె మనకి మోకాల్లో అంటే ఈ ఫ్యూయల్ లాగా, అంటే ఒక లూబ్రికేషన్ లా పనిచేస్తుంది. సో అందుకని మంచి ఆయిల్ వాడుకోవాలి. టీనేజర్స్ లో కానీ, చిన్నపిల్లలు కానీ, ఎలాంటి అనారోగ్యం లేని వాళ్ళు కూడా సడన్ గా డెత్స్ అంటున్నాం కదా, ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి అన్నారు కదా, అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఆయిల్ కూడా. ఏవి వాడాలి? మొదటి స్థానంలో ఆలివ్ ఆయిల్ ఉంది, కానీ ఆలివ్ ఆయిల్ కొంచెం రేట్ ఎక్కువ అండి, అందరూ అది వాడుకోలేకపోవచ్చు. కొబ్బరి నూనె ఉంది 2వ స్థానంలో, కానీ అది మనకు అంత రుచించదు. పక్కన పెడితే ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే, మనకి పల్లీల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లీల నూనె కోల్డ్ ప్రెస్, అది గానుగులో తెచ్చుకుంటే ఉత్తమం. ఇక లాస్ట్ ఆప్షన్ నువ్వుల నూనె ఉంది. సో నువ్వుల నూనె ఎందుకు లాస్ట్ ఆప్షన్ లో పెట్టంటే, అది కూడా ఒక టెంపరేచర్ దాటి ఎక్కువ హై టెంపరేచర్ లో మనం బాయిల్ చేస్తే అది కూడా మనకి మంచిది కాదు. అందుకని నువ్వుల నూనె లాస్ట్ ప్లేస్ లో పెట్టాం. సో ఇంక ఇన్ని ఉన్న ఆప్షన్ లో పల్లీల నూనెతో మీరు వండుకొని తినండి. ఈ పల్లీల నూనె ఏదో కొత్తగా ఇప్పుడు మనకి బాగుంటుందో లేదో, రుచిస్తుందో లేదో, ఎలర్జీ వస్తుందో లేదో అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవాల్సిన లేదు. ఖచ్చితంగా పడకుండా అయితే ఏం లేవు. ఈ 2 నూనెల్లో ఏదో ఒకటి వాడుకోండి. ఇప్పుడైతే నూనె మార్చుకుని బోన్స్ నొప్పులు
నొప్పులు తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ సంస్థలు అవే పోతాయి, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మీకు ఖచ్చితంగా ఇదైపోతుంది. అండ్ ఈవెన్ omega-6 ఫ్యాటీ యాసిడ్ మనకి తక్కువ ఉండి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఎక్కువ ఉండాలి. అది ఉంటేనే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అయినా మన బాడీ సిస్టమ్ అంతా సరిగ్గా రన్ అవ్వాలంటే, తర్వాత కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ ఇవన్నిట్లు కూడా అది ఇంపార్టెంట్. ఈ omega-3 అంటే ఏం లేదండి, ఇందాక మన అవిసె గింజలు మాట్లాడుకున్నామే వాటి నుంచి వస్తాయి. ఈ omega-6 ఎక్కువ ఉండకూడదు అన్నాను కదా, ఈ omega-6 ఒకవేళ ఎక్కువ ఉంటే క్యాన్సర్ దీని ఇంకొంచెం ఫ్యూయల్ అనమాట, పోసినట్టు అవుతుంది, అది ఇంకొంచెం ఎక్స్ట్రా తెప్పించడానికి కారకంగా ఉంటుంది అనమాట. ఈ omega-6 ఎందులో ఉంటుందనంటే ఈ కుసుమ నూనె, ఈ సన్ఫ్లవర్ ఆయిల్. సో మనం పోయి దాన్నే తెచ్చుకున్న అలవాటు అయిపోయి అలా మనకి ఎవరు చెప్పక తెలుసుకున్న తర్వాత అందరూ మార్చుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి, ఆ అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఈవెన్ మినరల్ వాటర్, చాలా మంది అంటే మినరల్ వాటర్ అనుకొని డీమినరలైజ్డ్ వాటర్ మనం తాగుతున్నాం. ఈ ఆర్ఓ ప్లాంట్లని వచ్చిన తర్వాత అందులో మళ్ళీ అది ప్లాస్టిక్ కంటైనర్లోనే ఉంటుంది, తప్పట్లేదు. సో నేను మెడికల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు పల్లెటూరులో వాటిలో వాళ్ళు అన్నారు ఏంటంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి అనగానే మీరు ఏం వాటర్ తాగుతున్నారంటే అది ఆ ఫిల్టర్ వాటర్, అది తాగినప్పటి నుంచే వచ్చిందా అని అడిగితే వాళ్ళు అప్పుడు స్పృశించింది, అవును డాక్టర్ గారు నిజమేనండి అప్పటి నుంచి వచ్చింది, అయితే వాటర్ అయిన ప్రాబ్లం అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ వచ్చింది, వాళ్ళకి తెలిసిపోయింది ఆన్సర్. ఎందుకంటే మన వాటరే కదా, మన బాడీలో ఉండేదే 95% అంతా వాటరే. కాబట్టి వీలైనంత వరకు మనం కాచి దాన్ని ఏమైనా రాగి బిందెల్లోనో, ఇప్పుడు అంత ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే గ్లాసులు, రాగి గ్లాసులు, కాపర్ బాటిల్స్ వచ్చిన అట్లా ఏదైనా దాంట్లో లేదా స్టీల్ దాంట్లో పెట్టుకొని మనం వాడుకుంటే బెటర్, అవే ఉత్తమం అసలు చెప్పాలంటే. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్ ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, పోషణ అనేది ఎలా ఉండాలి అనేది ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంతవరకు పోషణ పక్వాడా నేపథ్యంలో ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పిల్లలు పోషణ ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి డాక్టర్ ఆదిత్య రంగనాథ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.